కోట క్రాస్ రోడ్డు నందు గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలిచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచారన్నారు. హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు పరచలేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క పిల్లల యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా గతంలో మా యొక్క జగనన్న చెప్పినట్టు ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని కానీ, అదేవిధంగా ఈ యొక్క వసతి దీవెన విధానాన్ని కానీ తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అది ఈరోజు ఈ యొక్క పిల్లల్ని వెన్నుపోటు పొడిచి బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్గా తయారైపోయి వాళ్ళ యొక్క చదువులు ఏమైపోతాయనే విధానంలో ఈ రోజున ఆ యొక్క తల్లిదండ్రులు అభద్రతాభావంతో బతుకుతున్నారు. దయచేసి ఈ యొక్క ఫీజు విధానాన్ని మీరు ఏర్పాటు చేయాలి. ఈ సంక్షేమ పథకాలు అందించడంలో మా జగన్మోహన్ గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా తయారైంది. దాంట్లో భాగానికి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ని ఆ రోజు 5,000 కదా మేము 10,000 ఇస్తామని చెప్పిన ఉగాది రోజున చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు దగా చేసి ఈరోజు ఆ యొక్క వాలంటీర్ని వెన్నుపోటు పొడిచాడు. నేను వచ్చిన వెంటనే జూన్ జూలైలో మీ యొక్క టీఆర్ కానీ అన్నీ కూడా చేస్తానంటే ఈ ఎంప్లాయీస్ కూడా ఆ రోజు ఎందుకనో వాళ్ళు మోసపోయారు, వాళ్ళు దగా పడ్డారు. వాళ్ళు కూడా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది చెప్పని ఈ యొక్క సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల రూపంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రైతుని ఈ రోజు దగా చేసి వాళ్ళు మోసం చేసి 1 సంవత్సరం అయింది, ఇంతవరకు రైతు భరోసా లేదు. ఆ పంటల్ని పండించుకొని ఎటువంటి దగా పడకుండా, దళారుల దగ్గర దగా పడకుండా జీవించడానికి ఆ రోజు జగన్మోహన్ గారు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా విధానాన్ని ఈరోజు కూడా దాన్ని వెన్నుపోటు పొడిచి రైతులు కూడా ఈరోజు దగా పడిపోయారు. కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక 20 లక్షల ఓట్లతోనే మీరు తేడాతోనే మీరు గెలిచారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మేము 40%తో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం. ఈ 40% ఓట్లు ఇంకొక 10% పెరగటం అంటే పెద్ద విషయం కాదు. గతంలో 2,70,000 కోట్ల రూపాయలు పంచినటువంటి మా యొక్క జగన్మోహన్ గారిని పక్కన పెట్టారంటే దాన్ని బట్టి మీరు చెప్పిన హామీల వల్లే, మీరు చెప్పినటువంటి కళ్ళబుల్లి మాటల వల్లే నమ్మి దగా పట్టినటువంటి ఆడవాళ్ళు, దగా పడినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా న్యాయం చేసేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమైతే మీ వాళ్ళందరూ కూడా అండదండగా ఉంటాం. మా నాయకుల యొక్క అడుగుజాడల్లో వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చెప్పారో అవన్నీ కూడా మేము తూచా తప్పకుండా ప్రజల్లో చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు గారు గతంలో పార్టీలో సంవత్సరం క్రితం ఏవైతే నెరవేర్చలేనటువంటి హామీలన్నీ ప్రజలకు చెప్పి మభ్యపెట్టి 5 కోట్ల మంది జనాభా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి రోజు ఈ సంవత్సరం గడిచింది. మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఏ విధంగా జనాలను మోసం చేశాడనే విధంగా ఒక పుస్తక రూపంలో దాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఆ పిలుపు మేరకు మేమందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం అదేను. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ప్రజా సంక్షేమం మీద కానీ, అభివృద్ధి మీద కానీ ఎక్కడ ఈ గవర్నమెంట్ చూపించలేకపోయింది, అభివృద్ధి చూపించలేకపోయింది. కాబట్టి ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఈ పార్టీలో ఎన్ని లోకలకలో ఎన్ని అసమర్థ పరిపాలన గమనిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో బాగా యాంటీ వచ్చి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఒక ఊరిలో 4 గ్రూపులుగా తయారయ్యి నానా గందరగోళాలు సృష్టించి రౌడీజం మీద, ఆక్రమించుకునే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే విధంగా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి చంద్రబాబు చెంపపెట్టని అభివర్ణిస్తారు.